అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం నిత్యం ఇంట్లో దేవుల్ని పూజిస్తూ ఉంటాం. కష్టాలు, బాధలు, అనారోగ్యాలు మన దగ్గరికి రాకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం. అయితే చాలామందికి దేవుడు ఎలా పూజించేయాలి, దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఆ చేసే విధి విధానాలేంటో తెలియక దేవుడు ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అసలు దేవుడి గది ఏ వారం శుభ్రం చేయాలి, ఏ వారం శుభ్రం చేస్తే మంచిది, ఎలాంటి పద్ధతుల్లో శుభ్రం చేయాలి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు దర్శిస్తాడని చెప్పబడుతుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని ప్రతి అమావాస్యకి శుభ్రం చేసుకోవడం వలన మన ఇంట్లోకి దేవతలు తప్పనిసరిగా వస్తారు. పూజ గది చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. పూజ గది శుభ్రం చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తెల్లవారుజామునే చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో పూజలు చేస్తూ ఉపవాసాలుంటూ భగవంతుని కృపకి పాత్రలు అవుతూ ఉంటారు. అతని కృప ఎప్పుడూ కలుగుతుంది అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. పూజా మందిరం ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే సోమవారం, బుధవారం మరియు శనివారం ఈ 3 రోజుల్లో పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పురాణాల ప్రకారం ఏ పూజ గది శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఏ విధంగా శుభ్రం చేయాలి అంటే పూజ గది ఏ దిక్కున ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఒక చిన్న వస్త్రాన్ని తీసుకొని ఫొటోస్ అన్నీ కింద పెట్టి ఆ వస్త్రంతో పూజ గదిని శుభ్రం చేయాలి. చీపురుతో పూజ గదిని అస్సలు శుభ్రం చేయకూడదు. పూజకు ఉపయోగించిన పువ్వుల్ని తీసి ఒక చిన్న కవర్లో వేసుకొని దాన్ని నదిలో వేయాలి లేదా పారే కాలువలో వేయాలి. పువ్వులన్నీ అలా ఎక్కడ పెడితే అక్కడ వేసేయరాదు. అలా దగ్గరలో నది లేని వారు ఏం చేయాలంటే మన ఇంట్లో పెంచే మొక్కలకి వాటిని వేసేయాలి. అవి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. పూజా మందిరంలో చెక్కతో చేసిన చిన్న పీఠం వేసి దానికి పసుపు రాసి వరి పిండి అంటే బియ్య పిండితో ముగ్గులు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి. పూజా మందిరంలో ప్రతిమలు లేదా ఫోటోలు నేరుగా కింద అస్సలు పెట్టకూడదు. కింద పేపర్ అయినా వస్త్రమైనా పెట్టి దేవుడి పటాలని పెట్టాలి. దేవుడి పటాలని ఎలా తుడవాలి అంటే ముందుగా తడిబట్టతో తుడిచిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. దేవుడి ప్రతిమలకి, ఫోటోలు ఎప్పుడు మన చేతితో బొట్లు పెట్టరాదు. అలా చేయటం వల్ల భగవంతుడికి మనపైన కోపం వస్తుంది. దేవుడికి బొట్లు ఎలా పెట్టాలి అంటే ఇయర్ బడ్ కానీ లేదా చిన్న పుల్ల ఏదైనా తీసుకొని దానికి వస్త్రం చుట్టి గంధంలో ముంచి ఆ గంధాన్ని బొట్టుగా పెట్టిన తరువాత కుంకుమను మన చేత్తో పెట్టాలి. అలా పెట్టడం వలన భగవంతుడి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. దేవుడికి ఉపయోగించిన ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ప్రమిదను జిడ్డుగా ఉంటే వాటిని సబ్బులో నానబెట్టి నీటిగా కడగాలి. ఇత్తడి ఉంటే వాటికి చింతపండు లేదా పీతాంబరం పెట్టి శుభ్రం చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు అస్సలు తడిగా ఉండకూడదు. దీనివల్ల దీపం చిటపటలాడుతుంది. అప్పుడు మన ఇంట్లో అశాంతి జరుగుతుంది. మంగళవారం, శుక్రవారం రోజుల్లో పూజ గదిని అస్సలు శుభ్రం చేయకూడదు. ఏవైనా పండగలు వచ్చేటప్పుడైతే ముందు రోజు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఈ నియమాన్ని వ్రతంకి, హోమానికి కూడా వర్తిస్తుంది. ప్రతి అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చిన సోమ, బుధ, శనివారాల్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు మన పండితులు చెబుతున్నారు. విరిగిపోయిన దేవుడి పటాలు కానీ, చిరిగిపోయిన దేవుడి పటాలు కానీ మన పూజ మందిరంలో అస్సలు ఉండకూడదు. ఇవన్నీ ప్రతికూల శక్తులకి ప్రతీక. అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి ఫోటోలు ఉంచుకోరాదు. ఒక దేవుడికి సంబంధించిన ఫోటో లేదా ప్రతిమ ఒకటి ఉంటే సరిపోతుంది. మీ మందిరంలో శివలింగాలు అస్సలు ఉండకూడదు. శివలింగానికి బదులు మారేడుకాయను వాడితే మరిన్ని మంచి ఫలితాలు జరుగుతాయి. గోవు యొక్క ప్రతిమ అంటే ఆవు, దూడ పూజా మందిరంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. పాలిచ్చే గోవు ప్రతిమను పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం జరుగుతుంది. పూజా మందిరంలో వెండి చెంబు లేదా రాగి చెంబుతో నీళ్లు పెట్టుకొని దానిలో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతాలు వేయాలి. ఆ నీటిని ప్రతిరోజు చెంబును శుభ్రం చేసి నీటిని మారుస్తూ ఉండాలి. దీని ద్వారా మన ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా చిన్న బుట్టలో ధాన్యం పెట్టడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి.
నైవేద్యాలు చేసి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పించాలి. ఆంజనేయ స్వామి ప్రతిమను మన సింహ ద్వారానికి ఎదురుగా పెట్టడం వలన దుష్టశక్తుల బారి నుండి బయటపడవచ్చు. అలాగే సింహద్వారం పైన గణేష్ ప్రతిమ లేదా గణేష్ ఫోటో అంటే వినాయకుడి ఫోటో ఉండాలి. అలా ఉండడం వలన మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు రాకుండా ఉంటాయి. మన గుమ్మానికి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా లక్ష్మీదేవి ఫోటో ఉంటే మంచిది.